ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీపై జనాల ఏడుపు ఉందమ్మా, అందుకే నీకు వచ్చిన ధనం నిలవట్లేదు. దానికి పరిష్కారం ఒక్కటే తల్లి, వెంటనే వినమ్మా అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి పరిష్కారం తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈరోజు నేను చెప్పబోయే మాట చాలా గంభీరమైనది, చాలా లోతైనది. ఇది సాధారణ మాట కాదు, ఇది ఒక సాయి సందేశం. మనకు ఆశ్చర్యంగా అనిపించే ఒక నిజం ఉంది తల్లి. ఎందుకు కొందరికి ఎంత కష్టపడ్డా డబ్బు నిలవదు? ఎందుకు సంపాదన ఉన్న చేతిలో డబ్బు మిగలదు? ఎందుకు ఒకటి వస్తే మరోటి పోతుంది? నీ హృదయం సిద్ధంగా ఉంటే విను. ఈ సందేశం షిరిడీ సాయిబాబా ఆశీర్వాదంగా భావించు తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీపై జనాల ఏడుపు ఉందమ్మా. అవును తల్లి, నీ జీవితంలో డబ్బు నిలవకపోవడానికి పెద్ద కారణం ఒక్కటే. నీ వల్ల ఎవరో ఒకరు ఏడ్చారు. నీ మాట వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీ కోపం వల్ల, నీ అహంకారం వల్ల, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఒక హృదయం బాధపడింది తల్లి. సాయి చెప్తున్నాడు, ఎవరి కన్నీరు నేల మీద పడుతుందో ఆ కన్నీటి వేడి ముందుగా ధనాన్ని కాలుస్తుంది. నీకు వచ్చిన డబ్బు నిలవకపోవడం యాదృచ్ఛికం కాదు, ఆ బాధ యొక్క ప్రతిధ్వని అది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, డబ్బు ఎందుకు నిలవదో తెలుసా నీకు? డబ్బు ఒక శక్తి తల్లి, అది లక్ష్మీతత్వం. ఆ తత్వం నిలవాలంటే ఇంటి వాతావరణం పవిత్రంగా ఉండాలి, మనసు కరుణతో ఉండాలి. నీ ఇంట్లో ఎవరో ఒకరు నిన్ను చూసి ఇలా అనుకుంటే, అమ్మా, నా బాధ అర్థం చేసుకోలేదు, అప్పుడు ఆ బాధ గాలి లాగా తిరుగుతూ నీ అదృష్టాన్ని తాకుతుంది. సాయి చెప్పిన మాట గుర్తుంచుకో. నీ చేతి వల్ల ఒకరు బాధపడితే నీ చేతిలో ఉన్నది కూడా జారిపోతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, పరిష్కారం ఒక్కటే ఉంది, భయపడకు. సాయి మందు లేకుండా వ్యాధి పెట్టడు. సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా ఇస్తాడు. పరిష్కారం ఇదే తల్లి. నీ వల్ల బాధపడ్డ వారిని గుర్తు చేసుకో. నీకు సాధ్యమైతే క్షమాపణ అడుగు, సాధ్యం కాకపోతే హృదయంలో క్షమాపణ చెప్పు. ఒక మంచి పని చేసి వారి పేరుతో పుణ్యం చెయ్యి. ఇది చిన్న పని అనిపించవచ్చు, కానీ ఇది నీ అదృష్టాన్ని తిరిగి రాయగల శక్తి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా తల్లి? కర్మ అంటే శిక్ష కాదు తల్లి, అది ప్రతిఫలం మాత్రమే. నువ్వు ఎవరిని ఎలా అనుభవింపజేశావో అదే భావం నీకు తిరిగి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, చాలా తెలివైనది, కష్టపడేది, డబ్బు కూడా బాగా సంపాదించింది. కానీ ఆమె తల్లిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడేది, నీకు ఏం తెలుసు అని అవమానించేది. తల్లి బయటకి ఏమీ చెప్పలేదు, కానీ హృదయంలో బాధపడ్డది. కొన్ని నెలల్లోనే ఆ అమ్మాయి వ్యాపారం నష్టపోయింది. ఎంత కష్టపడ్డా నిలవలేదు. ఆమె ఒకరోజు షిరిడీ వెళ్ళింది. సాయి సమాధి దగ్గర ఏడ్చింది. అక్కడ ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నా తల్లిని నేను బాధ పెట్టాను. ఆమె ఇంటికి వచ్చి క్షమాపణ అడిగింది. తల్లి ఆశీర్వదించింది. 6 నెలల్లో పరిస్థితి మారింది తల్లి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ పరిణామం అంటున్నారు బాబాగారు. తల్లి, వెంటనే చేయవలసిన పని ఒకటి ఉంది, శ్రద్ధగా వినమ్మా. ఈరోజు రాత్రే చెయ్యి. ఒక దీపం వెలిగించు, సాయి ఫోటో ముందు కూర్చో. ఇలా చెప్పు: బాబా, నా వల్ల ఎవరి హృదయం బాధపడి ఉంటే క్షమించు. నేను తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించు. వారి కన్నీరు నా ధనాన్ని కాల్చకుండా దీవించు.
ఈ మాటలు నిజంగా హృదయం నుండి రావాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మరొక గంభీరమైన రహస్యం చెప్తానమ్మా, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి ఇవ్వలేదా? ఎవరైనా నీ దగ్గర పనిచేసి జీతం ఆలస్యమైందా? ఆ డబ్బు కూడా నిలవకపోవడానికి కారణం అవుతుంది. సాయి చెప్తున్నాడు, అర్హత ఉన్నవాడికి ఇవ్వని ధనం తర్వాత ఖర్చు రూపంలో పోతుంది. అందుకే నీకు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నది ఉంటే వెంటనే ఇవ్వు, ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, దానం నీ అదృష్టానికి తాళం చెవి. ప్రతి గురువారం ఒక పేదవారికి భోజనం పెట్టు, లేదా కనీసం ₹1 అయినా దానం చెయ్యి. దానం అంటే మొత్తం కాదు తల్లి, మనసు ముఖ్యం. నువ్వు ఇలా చేస్తే నీపై ఉన్న బాధ తరంగాలు క్రమంగా తగ్గిపోతాయి. నీ ఇంట్లో శాంతి తీసుకునిరా. డబ్బు నిలవాలంటే ఇంటి వాతావరణం పవిత్రంగా ఉండాలి. ఉదయం శుభ్రమైన మాటలు మాట్లాడండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దలను గౌరవించండి. సాయి చెప్తున్నాడు, పెద్దల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో ధనం నిలుస్తుంది అని. తల్లి, ఇది నీకు వచ్చే ఒక సంకేతం. ఈ సందేశం యాదృచ్ఛికంగా నీకు రాలేదు, ఇది ఒక సంకేతం. సాయి నీ జీవితం మార్చడానికి ముందు హెచ్చరిస్తున్నాడు. ముందుగా నీ హృదయం శుభ్రం చెయ్యి. డబ్బు రావడం కంటే ధనం నిలవడం గొప్పది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకో. ఎవరిని బాధ పెట్టను, ఎవరి కన్నీరు నా వల్ల రావద్దు. నాకు వచ్చిన దాంట్లో కొంత పంచుకుంటాను. ఇది పాటిస్తే నీ ధనం నిలుస్తుంది, నీ అదృష్టం మారుతుంది, నీ జీవితం శాంతితో నిండిపోతుంది అంటున్నారు బాబాగారు. సాయి ఆశీర్వాదం నీతోనే ఉంది అంటున్నారు బాబాగారు. బిడ్డ, నీ హృదయం మారితే నీ విధి మారుతుంది. నీపై ఉన్న ఏడుపు ఆశీర్వాదంగా మారాలి తల్లి. అప్పుడు నీ ఇంట్లో లక్ష్మి నవ్వుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇప్పటి వరకు చెప్పిన మాటలు నీ హృదయాన్ని తాకాయని నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా లోతుగా వినమ్మా. ఇది సాధారణ సందేశం కాదు, ఇది నీ జీవితం తిరగరాయగల శక్తి. కన్నీటి శాపం ఎలా పనిచేస్తుందో తెలుసా తల్లి? తల్లి, ఒక మనిషి హృదయం బాధపడినప్పుడు అతని నోటి నుండి శాపం రాకపోయినా హృదయంలో నుంచి వచ్చే ఆ బాధ ఒక తరంగంలా విశ్వంలోకి వెళ్తుంది. ఆ తరంగం తిరిగి ఎవరి వల్ల వచ్చిందో వారికే తాకుతుంది. ఈ నీ సాయి చెప్తున్నాడు తల్లి, బిడ్డ, మాటల శాపం కంటే హృదయ శాపం బలమైనది. ఎవరైనా నీ వల్ల నిశ్శబ్దంగా ఏడ్చి ఉంటే ఆ బాధ నేరుగా నీ అదృష్టాన్ని తాకుతుంది. అందుకే తల్లి, నువ్వు ఎవరైనా గాయపరిచి ఉంటే వెంటనే చక్కదిద్దు. ఇంట్లో ఎందుకు అనుకోని ఖర్చులు వస్తాయో తెలుసా తల్లి? నీవు గమనించావా తల్లి? డబ్బు వస్తుంది, కానీ వెంటనే ఒక సమస్య, ఆరోగ్యం, పరికరం పాడవడం, అనుకోని అప్పు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. సాయి ఒకసారి ఇలా చెప్తున్నారు, నీ ఇంట్లో నిలవవలసిన ధనం ఎవరి బాధ వల్ల బయటకు పోవాల్సి వస్తుంది అంటే తల్లి, నువ్వు ఒకరిని బాధ పెడితే ఆ బాధ ఒక రూపం దాల్చి ఖర్చుగా మారుతుంది. అందుకే ముందుగా హృదయ శాంతి, తర్వాత ఆర్థిక శాంతి. తల్లిదండ్రుల బాధ అత్యంత గంభీరమైనది. తల్లి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆశీర్వాదం తల్లిదండ్రులది. అలాగే అత్యంత గంభీరమైన బాధ కూడా వారిదే. నువ్వు ఎప్పుడైనా ఇలా అన్నావా? మీకు ఏం తెలుసు, నన్ను అర్థం చేసుకోరు. వారు బయటికి నవ్విన లోపల గాయపడతారు. ఆ గాయం నీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ నీ సాయి చెప్తున్నాడు తల్లి, కన్నీరు పడిన ఇంట్లో ధనం నిలవదు. అందుకే తల్లి, ఈ రోజు వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చెయ్యి, ఆశీర్వాదం తీసుకో. నీ అదృష్టం మారడం మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య బాధ. నీ ఇంట్లో కలహాలు ఉంటే అక్కడ లక్ష్మి నిలవదు తల్లి. భర్తను గౌరవించకపోతే, భార్యను తక్కువ చేసి మాట్లాడితే అది కేవలం సంబంధం కాదు, అదృష్టాన్ని కూడా గాయపరుస్తుంది. ఈ నీ సాయి చెప్తున్నాడు తల్లి, ఇంట్లో శాంతి లేని చోట సంపద తాత్కాలికమే. అందుకే మాటలపై జాగ్రత్త. మాటలే మన విధిని తీర్చిదిద్దుతాయి. నీ మాటల శక్తి తల్లి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం. నువ్వు ఎప్పుడూ ఇలా అంటుంటే, నా అదృష్టం లేదు, డబ్బు నాకు నిలవదు, అది
నిజమవుతుంది. సాయి చెప్తున్నాడు, నీ నోటి మాటే నీ విధి. ఇకపై ఇలా చెప్పు, నా ఇంట్లో శాంతి ఉంది, నా దగ్గరికి వచ్చిన ధనం నిలుస్తుంది, నా వల్ల ఎవరూ బాధపడరు. ఈ 3 వాక్యాలు ప్రతిరోజు చెప్పు తల్లి. తల్లి, ఈ రోజు నుంచే ప్రారంభించు. ఈ రాత్రి పడుకునే ముందు ఇలా చెప్పు, బాబా, నా వల్ల ఎవరి కన్నీరు పడకూడదు, నా ఇంట్లో శాంతి ఉండాలి, నా దగ్గరికి వచ్చిన ధనం నిలవాలి, నేను మంచి మార్గంలో నడవాలి. ఈ ప్రార్థన నిజమైనదైతే నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. తల్లి, నీపై ఉన్న ఏడుపు ఆశీర్వాదంగా మారాలి, నీ ఇంట్లో నవ్వులు పూయాలి, నీ చేతిలో ఉన్న ధనం నిలవాలి. షిరిడి సాయిబాబా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.